నమస్తే అండి. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పిలిపిచ్చారు. దాంతో ప్రత్యర్థులు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక బంగారం కొనొద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, పెట్రోల్ డీజిల్ విపరీతంగా వాడొద్దు, అలాగే ఆయిల్ వాడకాన్ని తగ్గించండి 10%, అది హెల్త్కి మంచిది, అలాగే ఆర్థిక పరంగా కూడా మంచిది. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు చెప్తే మొన్నటి నుంచి ఆయన టార్గెట్ చేయడం అయితే జరుగుతుంది. అసలు ఎందుకు అలా చెప్పారు ఆయన? నిజంగా ఎక్కడైనా సరే ప్రజల యొక్క ధనం అనేది మార్కెట్లో రొటేట్ అవుతూ ఉంటే కనుక ఆర్థిక వ్యవస్థ అనేది పెరుగుదల ఉంటుంది. అదే మార్కెట్లో కావాల్సినంత డబ్బు కనుక ప్రజలు ఉపయోగించకపోతే మార్కెట్స్ కుదేలవుతూ ఉంటాయి, ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. అలాంటిది మోడీ గారు చెప్పడం వెనక ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా ఆయన ఏదో అనేసాడో దాన్ని పట్టుకుని రాద్ధాంతం చేయడం వరకు ఎంతవరకు సమంజసం? నేను ఇప్పుడు చెప్తాను. నరేంద్ర మోడీ గారు బంగారం ఎందుకు కొనొద్దన్నారు, ఈ పిలుపు వెనుక ఉన్నటువంటి ఆర్థిక కారణాలు ఏంటనేది నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ముఖ్యంగా ఏంటంటే వెస్ట్ ఏషియాలో యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం మామూలు యుద్ధం అయితే కాదు, మనం అనుకున్నంత చిన్న యుద్ధం అయితే కాదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా మన దేశానికి కావాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ తయారు చేసుకునేటటువంటిది క్రూడ్ ఆయిల్ మొత్తం కూడా వస్తుంది అక్కడ. వాళ్ళు అక్కడ ఆపేసారు, రానియట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మన దేశం నుంచి ఉత్పత్తులు తయారు చేసి ఈ వెస్టర్న్ కంట్రీస్ అన్నిటికీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తామన్నమాట. అది ట్రైన్ ద్వారా చేయడం కుదరదు, ఎందుకంటే మధ్యలో సముద్రం ఉంది కాబట్టి. సరే, ప్లేన్స్ ద్వారా చేద్దామంటే కుదరదు, ఎందుకంటే ఆ కార్గో వేయాలంటే చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి. షిప్పుల ద్వారా చేయడం అయితే జరుగుతుంది. ఒక పక్క ఏమో దాన్ని మూసుకొని కూర్చున్నారు. రెండోది, భారతదేశానికి వాణిజ్యంగా ఉన్నటువంటి చాబహార్ పోర్ట్, దీన్ని నిర్మించింది మనమే. ఇది ఎక్కడ నిర్మించామంటే ఇరాన్లో నిర్మించాం. ఇప్పుడు దీన్ని కూడా మనం ఉపయోగించుకోకుండా అమెరికా ఆంక్షలు పెట్టడం అయితే జరుగుతూ ఉంది. సో ఇలాంటి క్రమంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కుదేలవుతున్నాయి. ఆల్రెడీ ఫ్రాన్స్ వాళ్ళు లాక్డౌన్ విధించుకున్నారు. అంటే అర్థం చేసుకోండి, మనకు కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత జనాభా కలిగినటువంటి దేశం. మన దేశంలో కనుక ఆర్థిక మాంద్యం వస్తే కనుక చాలా ఇబ్బందులు అవుతాయి. విచ్చలవిడిగా విపరీతంగా రేట్లు పెరిగిపోతాయి. వాటిని కంట్రోల్ చేయాలంటే స్వదేశంలో తయారయ్యేటటువంటి వస్తువుల్ని వాడుకోమని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తే ఆయన్ని మనం విమర్శించాలా? ముఖ్యంగా చమురు ధర బ్యారెల్కు $120 దాడుతూ ఉంది. చమురు ఒక్కటి పెరిగితే చాలు ఆటోమేటిక్గా అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోతాయి. ఎందుకంటే ఏ వస్తువు ఒక చోట నుంచి ఒక చోటికి ఒక వస్తువు రావాలంటే ట్రాన్స్పోర్ట్ ద్వారా మాత్రమే రావడం కుదురుతుంది. సో మనం ఒక ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఒక వస్తువు రావాలంటే ట్రాన్స్పోర్ట్ త్రూనే రావాలి. అది ట్రైన్లో వస్తుందా లేదంటే కనుక లారీలో వస్తుందా అని సెకండరీ, ట్రాన్స్పోర్ట్లోనే రావాలి. కాబట్టి క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగితే ఆటోమేటిక్గా మీ ట్రాన్స్పోర్ట్ రేట్స్ అనేవి పెరిగిపోతాయి. కూరగాయలు అసలు ఇది కాదు అంటట్లేదు. మనం ఉపయోగించే ప్రతి వస్తువు ఎక్కడో తయారీ ఇక్కడికి వచ్చింది. అలా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒక్కటి పెరిగితే చాలు అన్నిటి రేట్లు పెరిగిపోతాయి. కాబట్టి ట్రాన్స్పోర్ట్ రేట్లు తగ్గించమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతులు. మీకు తెలుసా, విమానయాన సంస్థలు కొన్ని సర్వీసెస్ని కూడా రద్దు చేసుకున్నాయి. ఆల్రెడీ విమానయాన సంస్థలు ఎప్పుడు కూడా అప్పుల్లోనే ఉంటాయి. అలాంటి సందర్భంలో ఆ అప్పుల్ని ఇంకా పెంచుకోవడం ఇష్టం లేక ఇతర దేశానికి సంబంధించిన సర్వీసులు కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. అంటే అర్థం చేసుకోవాలి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. అలాగే విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునేటువంటి ప్రతి గ్రాము బంగారానికి అమెరికన్ డాలర్లోనే చెల్లింపు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా 35 నుంచి 45 బిలియన్ డాలర్లు ఒక బంగారం దిగుమతికి ఖర్చు అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ట్రాయ్ ఔన్స్కు $3,000 దాటడం, విదేశీయంగా తులం బంగారం ధర రికార్డు స్థాయి చేరడం, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను పెనుభారంగా ఇవి మారడం అయితే జరుగుతుంది. దీనివల్ల కరెంటు ఖాతాలో CAD విపరీతంగా పెరిగి అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ మరింత పడిపోయే ప్రమాదం అయితే ఉంది. మనందరికీ కూడా తెలిసిందే, ఇటీవల మంది 100కి టచ్ అయింది, సెంచరీ కొట్టింది. ఇప్పుడు 93 దగ్గర కొట్టిమెట్టాడుతోంది. ఇంచుమించు మనం 100 దగ్గరికి వెళ్ళింది. భారతదేశంలో దాదాపు ఏటా సుమారు 1 కోటి నుంచి 1,20,00,000 వివాహాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉండే ఈ పెళ్లిళ్ల సీజన్లో భారతదేశంలో ప్రజలు అత్యధికంగా బంగారాన్ని కొంటూ ఉంటారు. ఇది ప్రభుత్వం విధించినటువంటి నిషేధం కాదు, మనంతటా మనం తీసుకోవాలి. మన ఆర్థిక వ్యవస్థను మనం పుంజుకునేలా చేయాలి. మనం బంగారం కొంటే కనుక దాని ఎఫెక్ట్ అనేది మన దేశ ఆర్థిక వ్యవస్థ పడితే, అందుకోసం అని చెప్పేసి మోడీ గారు ఇలా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ఏవైతే ఇతర దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటూ ఉంటామో, క్రూడ్ ఆయిల్ కావచ్చు, నార్మల్ ఏవైనా వస్తువులు కావచ్చు, దయచేసి ఇవి ఒక 2 సంవత్సరాల పాటు వీళ్ళంతవరకు ఇతర దేశ వస్తువుల్ని తగ్గించుకోండి, మన దేశంలో ఉన్నటువంటి వస్తువులనే కొనుక్కోండి అనేది మోడీ గారు చెప్పినటువంటి మాట. దీని ద్వారా ఆర్థిక స్థిరత్వం అనేది మన దేశానికి వస్తుంది. ఇంకొకటి, కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉన్నారు, మరి వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళ గవర్నమెంట్లో. ఇందిరాగాంధీ గారు ఆనాడు చెప్పినారు కదా, పి చిదంబరం గారు ప్రకటించినారు కదా, మరి అది మర్చిపోయినారా? ఆనాడు ఎందుకు చెప్పినారు? ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే విదేశీ వస్తువుల్ని తగ్గించాలని చెప్పేసి ఏ విధంగా అయితే చెప్పారో ఆ రోజు అదే చెప్పింది ఆమె. మరి ఆ రోజు గొప్ప అయినప్పుడు ఈ రోజు ఎందుకు తప్పు అవుతుంది? అది క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి కూడా ఉంది.